ఎందుకు ఆశ్చర్యపడ్డారు దేవదూతలు నీచులైన వారిని? మరి చెప్తున్నాను, ఆ పదాన్ని నేను వాడకూడదు. అక్కడ వాడేవారు. ఈ ఓల్డ్ టెక్స్ట్లోకి వెళ్తే ఈ మాటలు కొన్ని ఉంటాయి. ఓల్డ్ ట్రాన్స్లేషన్ టెక్స్ట్లోకి వెళ్తే ఈ మాటలు నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, అర్హత లేని వారిని, యోగ్యత లేని తృణీకరింపబడిన వారిని, కేవలం రాజపౌరసత్వం లేని ఆ గొర్రెల కాపరిని ఎన్నుకొని మహాసంగ్రామ చరిత్ర అధ్యయనాన్ని లిఖించడానికి నజరుడైన యేసు పుట్టాడు, పొత్తి గుద్దులతో చుట్టబడ్డాడు అని దేవదూతల చేత, పరలోక సైన్య సమూహము చేత వర్తమానం వరకు వచ్చిందంట. మరి ఎంత వర్తమానం? గొర్రెల కాపరి. మంచిది. మన ప్రియరక్షకుడైన క్రీస్తునామంలో మీకు అందరికీ క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది. వాక్యంలో వెళ్ళగా ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్దాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవా, పరిశుద్ధ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో సశివుడ పరిశుద్ధుల పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మాకు నీ ప్రత్యక్షతను కనపరుస్తుంది. నేను కూర్చుని ఎలాబరేట్ చేసుకుంటే నా జీవితాన్ని చక్కపరుస్తూ నడిపిస్తున్న దేవా, నసుడిని క్రీస్తుని స్థుతులు చెల్లిస్తూ అందులో వాక్యంలో తోడే నడిపించి నీవే ముఖ్యం నసుడిని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మంచిది. వాక్యంలోకి వెళ్ళకన్నా ముందే కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలియదు క్రైస్తవ సమాజానికి అయితే వెనుకబడిన తరగతులను దేశంలో లెక్కలేసారు చూసారా? వెనుకబడిన తరగతులని లేక ఈ 4 కాలం చూసారా? ధర్మానికి 4 కాలం అన్నారు చూసారా? ఆ 4 కాలకు వెలుపల, ఆ 4 భాగాలకి ఏవైతున్నా చూసారా? వెలుపలగా చేసిన ఆ తరగతులు ఇప్పుడు మళ్ళీ ఆ కరెంట్ అఫైర్ బయటకు వచ్చింది చూసారా? 2 సంవత్సరాల క్రితం భయంకరమైన హింస జరిగింది ఆ ప్రాంతంలో. దేశం మొత్తం చూసిన హింసను కానీ ప్రభుత్వం చూసి చూడనట్టు అలా వదిలేసింది ఆ హింసని. ప్రభుత్వం ఏదైతే ఉందో చూసారా? మన దేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో చూసారా? ఈ మాట నేను అనకూడదని అంటున్నాను. సన్నాసి ప్రభుత్వం ఏదైతే చూసారా? ప్రాణాలు పోతున్నా ఆ సన్నాసిలు ఎవరైతే బట్టలు మరిగెత్తడం ఆ కరెంట్ అఫైర్ మీరు ఇప్పుడు బయటకు రాలేదండి. ఎందుకంటే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయట్లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కవర్ చేయట్లేదు. ఈ లో స్ట్రీమ్ మీడియాస్ కూడా చూసారా? ఈ లో స్ట్రీమ్ మీడియాస్ కవర్ చేయట్లేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా వీటిని కాబట్టి ఎందుకు తెలుసా? కెమెరా సరైవ్ అయితేనే అది మ్యాటర్. కెమెరా సరైవ్ కాకుండా ఆ కరెంట్ అఫైర్ని బయటికి తీసి చెప్తున్నా కనీసం ప్రభుత్వానికి కళ్ళు కనపడవు. నీ పేపర్ లీక్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, నీ పేపర్లు లీక్ అవుతాయి. జాబ్ క్రియేషన్లు ఉండవు మన దేశంలో. అదేంట్రా అని ప్రశ్నిస్తే తీవ్రవాదులు అవుతారు, అదేంట్రా అని ప్రశ్నిస్తే దేశద్రోహులు అవుతారు. ప్రతి ఈ సన్నాసి గవర్నమెంట్కి తీవ్రవాదులు అవుతారు అడుగుతున్నాను. ఎందుకంటే ప్రశ్నిస్తే పొందలేదు. అందుకే రీసెంట్గా చూసారు, సీజ్ అయిపోయిన ఒక యువత కనమంటే ఎలా ఉందో చెప్తాను. మళ్ళీ చెప్తాను, యువత కడుపు మంటే, యువత కడుపు మీద కొడితే ఎలా ఉంటుంది తెలుసా? ప్రభుత్వాలే పోయిపోతే. మళ్ళీ చెప్తున్నాను, జలియన్ వాలా బాగ్ హిస్టరీ గుర్తుందా మీకు? జలియన్ వాలా బాగ్ హిస్టరీ అది రిపీట్. ఉప్పు సత్యాగ్రహాలు ఏమవుతుందో చూసారా? ఆర్టికల్ 19 మంది ఇప్పుడు రిపీట్ అవుతుంది ఢిల్లీలో. మళ్ళీ చెప్తున్నాను, వీటన్నిటిని దేశ ప్రభుత్వం ఏదైతే చూసారా? వీటన్నిటిని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే దేశాన్ని తినేయడానికి పురుగులు, చీడ పురుగులు, మళ్ళీ చెప్తున్నాను, దేశం తినేయడానికి చీడ పురుగుల వీళ్ళందరూ తయారైపోయి, దేశం తినడానికి వీళ్ళందరూ చీడ పురుగుల తయారైపోయి దేశాన్ని తినేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ కరెంట్ అఫైర్ గురించి తెలుసా మీకు? నేను అడుగుతున్నాను, కరెంట్ అఫైర్స్ మీరు ఎవరెవరు ఫాలో అవుతున్నారు? మణిపూర్లో మళ్ళీ మంట మొదలైందని మీకు తెలుసా? మీకు తెలుసా? రీసెంట్గా న్యూస్లో చూసారా లేదో మీరు? ఈ కరెంట్ అఫైర్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ పెట్టి కవర్ చేయలేదు. ఎందుకంటే ఎందుకు కవర్ చేయమంటే చెప్పండి. మళ్ళీ భయంకరంగా మెయిన్ థింగ్ టార్గెట్ చేసేది ఎవరు తెలుసా? క్రిస్టియన్స్. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్టియన్స్ ఈ వెనకబడిన తరగతి ఏవైతున్నారు చూసారా? షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ బ్యాక్వర్డ్ ఈ ట్రైబల్స్ కానీ భయంకరంగా టార్గెట్ చేసి చంపాడు. అంతకుముందు హిడ్మా, మళ్ళీ హిడ్మాని ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఉద్యమం మొదలు చూసారా? అంటే గుర్తుపెట్టుకోండి, మన పిల్లలే రివైవల్స్గా స్టార్ట్ అయ్యాలి, మనమే రివైవల్గా స్టార్ట్ అవ్వాలి, మనమే తెలుసుకోవాలి, మనమే ఉద్యమాలు. క్రీస్తును ఆ రోజు మిషనరీలు వచ్చి ఎలాగైతే ఉద్యమాలు చేశారు, ఆ రోజు మిషనరీలు వచ్చి భారతదేశానికి మిషనరీలు వచ్చి ఎలాగైతే క్రీస్తు రాజ్యాన్ని, క్రీస్తు మహిమని మనిషి ఎవరంతా సాక్షాత్ దేవుని స్వరూపంలో తన పోలిక, తన నిర్మాణం, తన పోలిక, దేవుడు ఏదైతే పోలికను చేసుకున్నాడో ఆ పోలికను, దేవుని పోలికను నిర్మించుకున్న ఆ మనిషిని ఎలా చూడాలని మిషనరీలు ఎలాగైతే వచ్చి చెప్పారో అలా చెప్పాలి. అలా చెప్పాలి, అలా రివైవల్ తేవాలి. ఎందుకంటే అవగాహన తేవాలి ప్రజలకు, ప్రభుత్వాల పట్ల అవగాహన ప్రజలకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చేసిన అన్యాయాలు, అక్రమాలు మామూలుగా మన దేశంలో. మళ్ళీ చెప్తున్నాను, ఈ మణిపూర్ గతంలో మంటల్లో కలిసిపోవడానికి, ఈ మణిపూర్ ఏదైతే ఉందో ఈ మణిపూర్ గతంలో మంటల్లో కలిసిపోవడానికి కారణం ఏంటి? ఆ పార్టీ ఓడిపోతుందని భయంతో చెప్పండి ఆ ప్రాంతాన్ని తగలెట్టేశారు. ఏ ప్రభుత్వం? మళ్ళీ చెప్తున్నాను, భయపడింది మాట చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితే మరి ఏం చేస్తుంది? కలుగుసం పాల్దాతుందా? పిల్లిలాగా లేదే, పట్టించుకోలేదు. మహిళలను మళ్ళీ చెప్తున్నాను, మహిళలను రోడ్డు మీద ఊరేగించి పట్టలేకుండా ఊరేగించి నేను అడుగుతుంది. సిగ్గు అని మాట మన దేశంలో ఉన్న అంబేద్కర్ లాంటి మహానుభావులు తేలిన భారతదేశంలో అబ్దుల్ కలాం గారు లాంటి మంచి మనుషులు తేలిన ఈ దేశంలో ఉండి ఇలాంటి పనులు మరి సిగ్గుపడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రాజకీయ నాయకులు ఎవరు, సన్నాసిగాలు ఎవరైతే ఉన్నారో సిగ్గుపడాలి. గుర్తుపెట్టుకోండి, దేశాన్ని చేతికిస్తే
దేశాన్ని చేతికిస్తే, ప్రజాపాలనతో దేశాన్ని చేతికిస్తే సన్నాసి పనులకి పెద్ద పెట్టేస్తారా? ప్రజాపాలనతో ప్రజలు ఈ సామ్రాజ్యాన్ని మమ్మల్ని లేరండి, మా పరిస్థితులను బాగు చేయండి, మా పరిస్థితులు వెనకబడిన మా పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళి, ఈ రాష్ట్రం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి, ప్రజలు దేశాన్ని మీ చేతిలో పెడితే మీరు చేసే సన్నాసి పనులు ఏంటంటే యాంటీ కరప్షన్. ఇంకోటి ఏది? బ్లాక్ మనీ ఎక్స్కర్షన్. ఇంకా చాలా ఉన్నాయి ఈ కంట్రీలో. మరి చెప్తున్నాను, ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ కంట్రీ ఏదో తెలుసా? రాజకీయంగా కానీ ఈవెన్ ఎన్విరాన్మెంటల్గా కానీ పొల్యూటెడ్ కంట్రీ ఏదో తెలుసా? డెమోక్రటికల్ కంట్రీ అని ఇండియాయే. నా దేశంలో ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యవనస్తులైన మీరు రివైవల్గా నిలబడాలి. ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రం, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీరు రివైవల్గా నిలబడాలి. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు అనే రాజును ప్రకటిస్తున్న మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యుగాల్లో పరిశుద్ధులైన అద్వితీయ భయంకరుడైన దేవుడైన నజరేయుడైన యేసును ప్రకటిస్తున్న మీరు సమాజానికి చెప్పండి, వెలుగుగా నిలబడాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే చదవాలి, బయోగ్రఫీ చదవాలి, జియాలజీ చదవాలి, చెప్పండి, జియోగ్రాఫికల్ హిస్టరీ తెలియాలి, వరల్డ్ హిస్టరీ తెలియాలి, వరల్డ్ వార్స్ గురించి తెలియాలి. వీటన్నిటి గురించి నాలెడ్జ్ గ్యాదర్ చేసి ప్రశ్నిస్తే మరి చెప్తున్నాను, ఈ రాజకీయాలు భయపడేది తెలుసా? ప్రపంచంలో ఈ ప్రపంచ రాజకీయాలు కానీ, ఈ దేశ రాజకీయాలు కానీ, ఈ రాష్ట్ర రాజకీయాలు కానీ భయపడే ఉపయోగపడుతున్నాడు తెలుసా? ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకుంది. ఎడ్యుకేషన్ భయపడితే గుర్తుపెట్టుకోండి. చదువుకుంటే ప్రశ్నిస్తారు, చదువుకుంటే నిలబడతారు, చదువుకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో చూడండి, చదువుకుంటే నిలబడతారు, చదువుకుంటే ప్రశ్నిస్తారు, చదువుకుంటే మంచి ఉద్యోగాల్లో ఉన్న స్థితిలో వెళ్తారని చెప్పేసి మన నీట్ పేపర్ లీక్ చేయలేదు ఈ సమస్యగాళ్ళు. మరి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? అక్కడ ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుంది? ఎందుకో చెప్తాను అంతే. ఇవాళ నేను అనకూడదు. మరి ఏం చేస్తున్నారు? కొందరు పరిస్థితులు ఎలా ఉంటాయి, కొందరు పరిస్థితులు వాళ్ళ ఆస్తులు కూడా కట్టి, ఈరోజు ఆస్తులు కూడా కట్టి మా బ్రతుకులు ఉంటాయో లేవో అని తెలియక తల్లిదండ్రులు ఆస్తులు కూడా కట్టి పిల్లలు చదివిస్తే నీ పేపర్ కోసం డీట్ అయిపోయింది. ఎందుకు? సన్నాసి ప్రభుత్వాలు ఉన్నాయి, అలాగే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఈ మాట నేను గతంలో చెప్పాను, మెసేజ్లో. ఎలక్షన్ వచ్చేటప్పుడు మనం ఏం అడుగుతాం తెలుసా? ఓటర్ అడుగుతాం, మందు అడుగుతాం, ఏదో అడుగుతాం, వాగ్దానాలు, సన్నాసి వాగ్దానాలు అడుగుతాం, ఇవన్నీ అడుగుతాం. కానీ మా బతుకులు బాగు చేయడం మనం ఒక్క మాట అడుగుతామా? అడగం. ఎందుకు అడుగుతాం? చదువుకోవాల్సిన వయసులో సిగరెట్ అవుతాడని, చదువుకోవాల్సిన వయసులో తిరుగుతున్నాడని, రాజకీయ పార్టీలు చుట్టూ అమ్మ చుట్టూ తిరుగుతాం, మా యదవల లైన్లో పెట్టి మనం అడగం. ఎందుకు అడుగుతాం? మనకు కావాల్సిన కోట కావాలా, ముందు కావాలా, ఇంకేది కావాలి? డబ్బు కావాలా? అప్పటి చాలు. కానీ మన దేశం తగలడిపోయినా, మనం తగలడిపోయినా, మన పరిస్థితి తగలదు, మన పిల్లల తరాలు తగలదు, మనకు అవసరం లేదు. ఎందుకంటే తెలుసా, మనకి అప్పుడు చాలు. అందుకే నాలెడ్జ్ ఇస్ పవర్. మాట అంబేద్కర్ నాలెడ్జ్ ఇస్ పవర్ అని రాస్తారు అంబేద్కర్. అవగాహన కలిగించండి సమాజాన్ని, మంచిది తెలుస్తాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. సమాజం బాగుండాలన్నా, మన పిల్లల తరాలు బాగుండాలని గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించే వారిగా మనం ఉండాలి, చదువుకునే వారిగా మనం ఉండాలి, దేశాన్ని ప్రశ్నించే వారిగా మనం ఉండాలి, దేశంలో వాయిస్ ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి, దేశంలో అత్యున్నత స్థానాల్లో వాయిస్ ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాంటి పరిస్థితి దేవుడు మనకు కలుగ చేయను కాక, అలాంటి ఉన్నతమైన స్థితిగతుల్లో దేవుడు మనల్ని నివసింప చేయను కాక. ఆమేన్. మంచి వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. 1వ వచనం. లూకాసు వార్త ఇంట్రడక్షన్ మనం చూసాం, లూకాసు వార్త పరిచయం గాంభీర్యాన్ని మనం గతంలో చూసాం, మహాసంగ్రామ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చాం. సమాజానికి ఎదురిచ్చి సత్యాన్ని చెప్పి అలా ఎలాబరేట్ చేశాడు యోహాను. అన్యాయాన్ని ఖండిస్తూ అక్రమాల్ని చెడుగా అక్రమాల్ని క్రమంగా చిత్రీకరించే వ్యక్తుల మధ్య ఇది అక్రమం రాని ధైర్యంగా చెప్పే యోహానులా సమాజానికి మనం రాని. అందుకని చెప్పాను, కరెంట్ అఫైర్స్ తెలియాలి. మరి చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ తెలియాలి, జియాలజీ తెలియాలి, జియోగ్రఫీ హిస్టరీ చదవాలి, ప్రపంచ రాజకీయాలు తెలియాలి, మన దేశ రాజకీయాలు తెలియాలి, మన రాష్ట్ర రాజకీయాలు తెలియాలి. మహాసంగ్రామ అధ్యాయం ఎలా ఉంది? ప్రభుత్వాలకు ఎదిరిచ్చారు. ప్రభుత్వానికి ఆజ్ఞ శాసించే స్థితిగతులు ఈ అపోస్తలులు కానీ, బాప్తిస్మా యోహాను కానీ ముందు వరుసలో ఉన్నారు. వీళ్ళందరూ చూడండి ఒకసారి. ఘనత వహించిన థెయోఫిలస్ అనే వ్యక్తికి ఈ పత్రికను రాస్తూ మహాసంగ్రామ అధ్యాయాన్ని అటు ముందు రాస్తారు. తర్వాత 3-4 అధ్యాయాలలో యోహాను గురించి రాస్తారు.
3-4 అధ్యాయాలలో యోహాను గురించి రాస్తూ ప్రభుత్వాలకి, రాజ్యాలకి అన్యాయాలు అక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం ఏదైతే ఉందో కఠినమైన ఇనుము అన్నారు చూసారా దానియేలు గ్రంథంలో. కఠినమైన ఈ ఇనుము ఈ సామ్రాజ్యానికి ఎదురొచ్చి క్రీస్తును సత్యంగా చెప్పే ఆ వ్యక్తుల గురించి, సత్యంతో చెప్పే వ్యక్తులు ఉన్నారు. అందుకే చూడండి యోహాను 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలానికి 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలానికి బాణంగా ఎవరు వదిలాడు తెలుసా? దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను వదిలాడు. అలాంటి కఠినమైన సామ్రాజ్యంలో ఉక్కు సామ్రాజ్యం అని పేరు పెట్టిన రోమా సామ్రాజ్యానికి ఎదురేది ప్రశ్నించి అన్యాయం చేయకుండా, లంచం తీసుకోకుండా, మీ అధికారులు ఏవైతున్నారా మీ జీతాల్లో బతకండ్రా అని ఎదురిచి ప్రభుత్వాలకి, సామ్రాజ్యాలకి ఎదురిచ్చి చెప్పే ఒక మహాబాణం వదిలాడు దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను. అందుకని మహాసంగ్రామం అన్నారు. ఇప్పటికే ఈ సమాజంలో, ఇప్పుడు బతుకుతున్న ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊళ్ళో సత్యాన్ని ఉన్నట్టుగా ఎవరికి భయపడిన సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పే వనస్తులు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అలాంటి యవనస్తులు 400 నిశ్శబ్దమైన కాలానికి, 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలానికి 700 సంవత్సరాలకు క్రింద ప్రొఫెసీ చెప్పిన ఆ ప్రొఫెసీకి ఫుల్ఫిల్మెంట్ ఈ 2వ అధ్యాయంలో ఉంటుంది. మహాసంగ్రామ చరిత్ర అధ్యాయం. అలాగే ఈ ముందు పరిస్థితులు ఏవైతున్నాయో ఆ ముందు పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్ళాలి. చూడండి ఒకసారి చూడండి. రెండవ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నేను చెబుతానండి. ఆ దినములలో సర్వలోకముల ప్రజా సంఖ్య వ్రాయవలని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు జరిగిన ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ పట్టణములకు వెళ్ళింది. యోసేపు దావీదు వంశావళిలో గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానం చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఆ దినములో, ఏ దినములలో? హేరోదు, క్రూరుడైన హేరోదు దినములలో కఠినమైన సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం ప్రపంచ సంఖ్య లెక్కేయడానికి ఇది ఎందుకు ఇలా లెక్కేస్తున్నారు? వీళ్ళకి ట్యాక్స్లు కట్టట్లేదు. ఆ దినంలో రాశాడు. ఏ దినంలో? హేరోదు రాజైన ఆ దినంలో క్రూరుడైన హేరోదు రాజుగా ఉన్న ఆ రోజులో క్రూరుడైన హేరోదు తన రాజసత్వాన్ని పోగొడుతున్న నజరేయుడైన యేసు మరి కన్య మరియ గర్భాన ఆ బెత్లెహేము అనబడిన యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేము అనబడిన ఆ ఊరిలో మరియమ్మ గర్భాన ఆ దీన పేద యవ్వనస్తురాలైన కన్య మరియ గర్భాన పుడతాడని ఆ రాజసత్వం కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పిన రాజసత్వం రాజాభిషేకం గురించి రాస్తూ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం ఫుల్ఫిల్మెంట్ మళ్ళీ రాస్తున్నాడు. చూడండి, భయపడ్డాడు. హేరోదు భయపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు పుడతాడంటే హేరోదు. అందుకే చూడండి, ప్రజా సంఖ్య లెక్కేయడానికి ట్యాక్స్లు వీళ్ళకి రావట్లేదు. ప్రజా సంఖ్య అప్పటికే ఇటాలీ పట్టణంలో చిన్న రాజ్యంగా రూపుదిద్దుకొని ఇటాలీని స్వాధీనం చేసుకొని చిన్న సామ్రాజ్యంగా మొదలైపోయిన ఈ సామ్రాజ్యం యూరప్ ని, ఆసియాని, మిడిల్ ఆసియాని, ఆఫ్రికా వీటన్నిటిని స్వాధీనం చేసుకుని మహాసామ్రాజ్యం గెలడు. ఆ మహాసామ్రాజ్యం పోతాది. నజరేయుడైన యేసు యూద రాజు రాబోతున్నాడని వీళ్ళందరూ భయపడ్డారు. హేరోదు భయపడ్డాడు. ఆ రోమా సామ్రాజ్య శిక్షా స్మృతులకు ఆ ప్రజలైన వాళ్ళు యూదుల రాజు వీడా అని వాళ్ళు అనుకున్నారు. నజరేయుడైన యేసు రాబోతున్నప్పుడు గాడిద మీద ఆయన ఊరేగించాలని వీళ్ళందరూ అనుకున్నారు. ఆయన దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటుంది చూడండి. గాడిద మీద ఊరేగే రాజు అయ్యాడు ఆయన. చెప్తాను, రాజే. సింహం మీద ఎక్కినా గాడిద దగ్గర రాజే కదా. అందరూ భయపడారు. రోమా ఎంపైర్ భయపడింది. ఆ సువార్తకి భయపడింది. రోమా ఎంపైర్ ఏదైతే ఉందో నజరేయుడైన యేసు పుడుతున్నాడు కన్య మరియ గర్భాన. ఆ బెత్లెహేము పట్టణంలో కన్య మరియ గర్భాన పుడతాడు ఆ నజరేయుడైన యేసు. యూదుల రాజునికి హేరోదు భయపడ్డాడు. రాజసత్వం పోతాది, రాజ్యం పోతాది. ఇటలీలో చిన్న రాజ్యంగా రూపుదిద్దుకొని ఇటాలీని జయించి ఆఫ్రికాను, యూరప్ ను, ఆ మిడిల్ ఆసియా ఏదైతే ఉందో ఆ మిడిల్ ఆసియాను స్వాధీనం చేసుకున్న ఈ రోమా ఎంపైర్ ఏదైతే ఉందో క్రీస్తుకు భయపడింది. ఈరోజు మన ప్రాంతాలు భయపడదా? మన దేశం భయపడదా? మన రాష్ట్రం భయపడదు? స్వార్థకు భయపడదా? అందుకే చూడండి, పోస్టర్లో ఉంటుంది చెప్తాను, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ ధర్మం ఉంటుంది. ఈ ధర్మాత్ములు ఎవరైతే ఉన్నారో పోస్టర్లే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు రోమా ఎంపైర్ భయపడింది. ఆ రోజు రోమా శిక్షా స్మృతులు భయపడ్డాయి క్రీస్తు సువార్తకి. ఆ రోజు ఆ సైనికులు ఏదైతే ఉన్నారో ఆ సైనికులు భయపడ్డారు సువార్తకి. ఎందుకంటే మానవత్వాన్ని, మనిషిగా మార్చే ప్రేమను ఇది ప్రకటిస్తున్నారా? అందరికి సమానం అంటున్నారా? మా దేశంలో కూడా ఇదే కదా, అందరికి సమానం అంటున్నారా? మనిషిగా చూడమంటున్నారా? అందరికి సమాన హక్కులు అంటారా? మనుషులందరూ ఒకటేనంటారా? ఉద్దేశం లేరు. అందుకే భయపడుతుంది. నేను అడుగుతున్నాను, పీకేస్తారు, పోస్టులు పీకేస్తారు, సువార్తలు జరగనివ్వరు, సభలు జరగనివ్వరు. ఇవన్నీ చేస్తూ క్రీస్తుకి భయపడుతున్నారు కాబట్టే ఇవన్నీ చేస్తున్నారు. ఆ రోజు హేరోదు భయపడ్డాడు. ఆ రోజు రోమా ఎంపైర్ ఏదైతే ఉందో ఆ రోమా ఎంపైర్ భయపడింది క్రీస్తుకు. యూదుల రాజుకు భయపడింది. ఏదైతే ఉందో ఆ కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చెప్పండి. రాజ్య పట్టాభిషేకం గురించి, దావీదు సింహాసనాన్ని నిత్యము ఏదో ఒక రాజు వస్తాడని ఆ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ జరిగింది. ఈ ప్రజా సంఖ్య లెక్కేయడానికి బలమైన కారణం ఏంటో తెలుసా? రాజ్య బలాన్ని తెలుసుకోవాలి, ట్యాక్స్ ని సరిగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో
హేరోదు కానీ మిగతా ఈ కైసర్ ఔగుస్తు కైసర్ కానీ లెక్కేయించారు వీళ్ళందరూ. ఎందుకంటే ప్రజాసంఖ్య పెరిగిపోయి, ఆక్రమణ పెరిగి, ఆక్యుపేషన్ పెరిగిపోయిందంతా. ఆక్యుపై చేస్తున్న మిగతా స్థలాలని ఆక్యుపై చేస్తారు. అప్పుడు రోమా సామ్రాజ్యం ఇటాలీ పట్టణంలో చిన్న సామ్రాజ్యంగా రూపుదిద్దిన ఈ సామ్రాజ్యం మహాసామ్రాజ్యంగా ఎదిగి 502 BC 27 BCలో ప్రజా సామ్రాజ్యంగా ఏర్పడిన ఈ సామ్రాజ్యం బలమైన సైన్యాలని, బలమైన దళాలను రెడీ చేసుకుంది. బలమైన సైన్యాలని, బలమైన దళాలు. ఎందుకంటే చిన్న సామ్రాజ్యంగా మొదలై మహాసామ్రాజ్యంగా, మహావృక్షంగా, ఇనుప కంచె, చూసారా, ఇనుప పాదంగా, ఉక్కు పాదంగా నిర్మింపబడిన ఈ మహాసామ్రాజ్యాన్ని కూలగొట్టడానికే యూదులలోంచి, అక్కడ చూడండి మీకా గ్రంథం ఒకసారి చూడండి, ఒకసారి భయపడ్డారు వాళ్ళు. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ పడ్డారు. ఏ ప్రొఫెసీకి మెస్సయ్య రాక ఫుల్ఫిల్మెంట్కి మళ్ళీ చెప్తున్నాను. హీబ్రూ టెక్స్ట్లో కానీ గ్రీక్ టెక్స్ట్లో కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ మెస్సయ్య అంటే మనుష్య కుమారుడు. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మనుష్య కుమారుడు మెస్సయ్య ట్రాన్స్లేషన్. మళ్ళీ గ్రీక్లో వచ్చేసి యేసు అన్నారు. ఆ పదాన్ని యేసయ్యా అన్నారు. చూడండి ఒకసారి 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలోని స్వల్పమైన గ్రామాలను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చింది. ఈ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు చూడండి ఈ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. చూడండి ఒకసారి ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవాలని కైసర్ ఔగుస్తు ఆజ్ఞాయను. ఇది కురేనియాయు సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశావళిలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటం గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి మీకా గ్రంథంలో ఏదైతే ప్రొఫెసీ చెప్పారో ఆ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ జరిగింది అంటే చూడండి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి రాజుని దేవుడు వాడుతున్నాడా లేదు? రాజే కదా లేదు. అంటే దేవుని మహిమ ప్రత్యక్షం అవడానికి, దేవుని మహిమను చూడడానికి, దేవుని మహిమైన క్రీస్తుని ప్రజలు చూడడానికి, దేవునికి వ్యతిరేకమైన నిమ్రోధాత్మ కలిగిన ఈ హేరోదే కానీ కైసర్ ఔగుస్తుని కానీ దేవుడు వాడుకొని వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి తెలుసా ఇలా జరుగుతుంది. మెస్సయ్య రాక ఫుల్ఫిల్మెంట్ కోసం ఆ ప్రొఫెసీ నెరవేర్చబడడానికి వాళ్ళ ప్రాంతానికి వెళ్తున్నారు. బెత్లెహేము అనబడిన ప్రాంతాలకు వెళ్తున్నారు. తెలుసా, బెత్లెహేము ఎఫ్రాతా నా కొరకు ఇజ్రాయేలుని ఏలువాడు నీలో నుంచి వస్తాడని దేవుని ప్రొఫెసీ ఏదైతుందో ఆ ప్రొఫెసీ జరిగిందో దేవుడు వాడుతున్నాడా లేదు? శత్రువుని వాడు చెప్తున్నాను. ఆయన అనుకుంటే శత్రువుల్ని నీ మేలు కొరకు వాడతాడు, శత్రువుల్ని నీ మేలు కొరకు వాడతాడు, శత్రువుని తన మహిమ కొరకు నీ మేలు కొరకు. చూడండి మనం చెప్తున్నాను, యోసేపు కానీ దానియేలు కానీ మిగతా దావీదు కానీ చూడండి, దేవుడు మేలు చేయడానికి ఎవరైనా ఎన్నుకోలేదు, పక్క వారిని శత్రువుల్ని దేవుడు అనుకున్నాడు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి కీడును మేలుగా మార్చాడు దేవుడు. చూడండి ఆ కీడే మేలుగా మారింది. చూడండి ఆ రోజు అనుకున్నాడు కైసర్ ఔగుస్తు అనుకున్నాడు, హేరోదు అనుకున్నాడు, ప్రజా సంఖ్య మా బలబలాలు తెలియాలి. కానీ దేవుడు అనుకున్నాడు బలబలాలు కాదు, ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్ జరగాలి. దేవుడు ఉద్దేశం ఆ ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంటే ఇక్కడ జరిగింది. చూడండి అలాగే చూడండి, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసూతి నిండింది కనుక తన తొలిచూలు కుమారుని కానీ కొద్దిగూడెంతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో అరుండబెట్టాను. సత్రంలో స్థలం లేదంట. ఆ బెత్లెహేము ప్రాంతానికి వెళ్తే సత్రంలో స్థలం. దావీదు వంశావళిలో పుట్టిన యోసేపు స్థలం లేకపోయింది. చూడండి ఎంత దీనురాలు, ఎంత దీనస్థితి. చూడండి దావీదు వంశం రాజవంశంలో పుట్టిన యోసేపు స్థలం లేకపోతే సత్రంలో స్థలం లేకపోవడం అని అడుగుతున్నా. సత్రంలో స్థలం లేకపోవడం ఏంటి? రాజవంశీయులు కదా, రాజసత్వం వెళ్తున్న దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి 6:2 చెప్పిన అధిష్ఠించడానికి, రాజ్యాభిషేకాన్ని పొందడానికి నజరేయుడైన యేసు రాబోతున్నాడు కదా. ఇంత ఒక్క గొప్ప చరిత్రనే తిరగరాసే ఒక మహా అధ్యయనానికి సత్రంలో స్థలం లేకపోవడం అడుగుతాం. సత్రంలో స్థలం లేకపోవడం, చరిత్రనే తిరగరాసే ఒక మహా అధ్యాయమైన క్రీస్తు కొరకు సత్రంలో స్థలం లేకపోవడం ఏంటి? రాజవంశీయులుగా సత్రంలో స్థలం లేకపోవడం అని అడుగుతున్నాం. ఏంటి? దీనురాలు పేద యవనస్తులండి ఎన్నుకున్నాడు. చెప్పండి బెత్లెహేము ఊరిలో మరియమ్మ గర్భాన, కన్య మరియ గర్భాన
పల్లెటూరు అమ్మాయి గర్భాన్ని నజరేయుడైన యేసు జనడు ఆ రోజు ఏం పరిస్థితి తెలుసా? రోమా ప్రభుత్వం అప్పటికి హేరోదుకి తెలుసా? హేరోదుకి తెలుసు యూద రాజు పుట్టబోదని తెలుసు, అందుకే భయపడ్డాడు. అందుకే ప్రజా సంఖ్యను అంతకుముందే లెక్కించారు. ఈ కొద్ది ఆలోచనతో ట్యాక్స్ కట్టట్లేదు ఆ ప్రజలు, రోమా ప్రభుత్వం ప్రజలు ఏదైతున్నారు. ప్రజాస్వామ్యం 507లో వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ ట్యాక్స్ కట్టట్లేదు ఈ ప్రజలు. ఆ ప్రజలకు మళ్ళీ లెక్కలేసి వాళ్ళ లెక్కలు తీర్చడానికి వీళ్ళందరూ వచ్చి 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 ఎడబడ్డారు, దేవుని ప్రాపంచీలో పడ్డారు. ఈ పరిస్థితులన్నీ మార్చడానికి, ఈ పరిస్థితులను తీర్చిదిద్దడానికి చరిత్ర మహా అధ్యాయాన్ని క్రీస్తుతో ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి. లోక ప్రపంచ మర్యాదను తిరగరాయడానికి ఈ చరిత్ర పుట్టింది. లోక ప్రపంచ మర్యాదను తిరగరాయడానికి ఈ చరిత్ర పుట్టింది. లోక ప్రపంచ మర్యాదని మార్చడానికే ఈ చరిత్ర పుట్టింది. లోకంలోని ప్రతి మనిషిని మార్చడానికి ఈ చరిత్ర పుట్టింది. లోకంలో ప్రతి ఒంటరిగా నడుస్తున్న ప్రతి మనిషికి ఆదరణకర్తగా, దేవుడిగా, సమాధానకర్తగా, బలవంతుడైన దేవుడిగా, సమాధానకర్తగా. అక్కడ చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భూమి మీద, ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి ఎలా రాస్తున్నారు. అంటే లోక ప్రపంచ మర్యాదను రాయడానికి ఈ రాజు పుట్టాడు. లోక ప్రపంచ మర్యాదను మార్చడానికి ఈ రాజు పుట్టాడు. యూదా వంశంలో, దావీదు వంశంలో పుట్టడానికే సత్రంలో స్థలం లేకపోవడం ఏంటండి? ప్రపంచ మర్యాదను తిరగరాసిన నజరేయుడైన యేసు సత్రంలో స్థలం లేకపోవడం నేను అడుగుతున్నాను. ప్రపంచ చరిత్ర అధ్యాయాన్ని లిఖించే క్రీస్తుకు మర్యాదలో సత్రంలో స్థలం లేకపోవడం ఏంటి? నీకోసం, నా కోసం దీనుడిగా మారిపోయాడు. మరియమ్మ గర్భాన యూదయ బెత్లెహేము ప్రాంతంలో, ఎఫ్రాతా ప్రాంతంలో మరియమ్మ గర్భాన పల్లెటూరు అమ్మాయి గడప పుట్టడానికి తను తాను రిక్తునిగా మార్చుకున్న దేవుడు నీకోసం, నా కోసం, నీకు నాకు తోడడానికి, నమ్మదగిన సహాయకుడిగా, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడిగా, లోక మర్యాదను తిరగరాస్తూ, ప్రతి మనిషిని ప్రేమిస్తూ, ప్రతి మనిషికి రక్షణ ఇవ్వడానికి, ప్రతి మనిషి పరలోక రాజ్యానికి చేయడానికి నజరేయుడైన యేసు భూమికి. అందుకే చూడండి, ఆయన పేరు ఏమని పెట్టారు? ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా ఆయన పేరుండెను. మనకు తోడుండానికే సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన భుజం మీద ఈ రాజ్యభారం ఉంటుంది. మనకు తోడుండానికే. చరిత్ర అధ్యాయాన్ని మార్చి చరిత్ర పుటల్లో లిఖింపబడిన చరిత్ర అధ్యయనాల్ని మార్చి అప్పటి వరకు అనైతికతతో చచ్చిన మనిషిని, దేవునికి దూరంగా అనైతికతతో, అనాగరికతతో చచ్చిన మనిషిని తిరిగి లేపడానికి, పాపం దేవాలనే మనం పాపంలో అయి ఉండగా ఆయన ప్రేమించి మనల్ని ఎన్నుకున్నాడు. నజరేయుడు ఏమని చెప్తున్నాను? చాలా మంది అనుకుంటారు నజరేయుడైన యేసు నజరేయుడైన యేసు బలహీనుడు, నజరేయుడైన ఏమి చేయడు. వీళ్ళందరూ అనుకునే వారికి తేటైన సమాధానాన్ని ఇస్తూ రాస్తున్నారు యెషయా గారు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయన పేరు పెట్టబడెను. చూడండి రాస్తున్నారు. సత్రంలో స్థలం లేదంటే ఈ రాజవంశంలో పుట్టిన ఈయనకు సత్రంలో స్థలం లేదంట. రాజవంశంలో పుట్టిన, దావీదు వంశంలో పుట్టిన, యూదయ వంశంలో పుట్టిన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంశంలో పుట్టిన ఈ మెస్సయాకు సత్రంలో స్థలం లేదంట. లోక రక్షకుని కంటే, లోక మర్యాద తిరగరాసే నజరేయుడైన యేసు కంటే, లోక మర్యాదను మళ్ళీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించే నజరేయుడైన యేసుకు స్థలం లేదంట. సత్రంలో స్థలం లేదంట. మనకు తోడుండానికే ఒంటరివాడైపోయాడు. మనకు తోడుండానికే తన తండ్రి చేయి విడిచిపెట్టి లోకంలో ఒంటరిగా అమర్త్యమైన దేహం ధరించుకొని నజరేయుడైన యేసుగా మనిషి కుమారునిగా జనించి తన భుజముల మీద రాజ్యభారం వేసుకొని బలవంతుడైన దేవునిగా, ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా, ఆశ్చర్యకరుడైన దేవుడిగా, సమాధానకర్తగా నీకు నాకు తోడైంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, పరిశుద్ధులతో వసిస్తున్న దేవుడు, పరిశుద్ధ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగిన నిత్య జీవంతో జీవిస్తున్న పరిశుద్ధుడు, నిత్యుడు, అద్వితీయుడు. చెప్పండి, మనకు తోడై ఉంటాడన్న నజరేయుడైన యేసు. గొర్రెల కాపురుల పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నారు.
ఆ దేశంలో అంటే చూడండి ఒకసారి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని చూడగా ప్రభుదూత వారి యొద్దకు ప్రత్యక్షమై. ఎందుకు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకు మరేమో దగ్గరికి వెళ్ళకూడదు? ఇంకేది ఆ యూదా వంశంలో ఇంకా లేవీలు ఉన్నారు, ఇంకా ప్రధాన యాజకులు ఉన్నారు, ఇంకా మందిరాలు కాస్తున్న నీతి మంత్రులు కొందరు ఉన్నారు ఆ ప్రాంతంలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఈ దేవదూతలు తరగతి క్రమం చొప్పున నిర్వహిస్తున్నారు. ఇది యాజకులు కానీ లేవి కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్నుకోబడిన వంశంలో ఉన్న వాళ్ళు, ఎన్నుకోబడిన వంశంలో ఉన్న వారు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ దేవదూతలు గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు వచ్చారు? గాడ్స్ విజ్డమ్, దేవుని యోచనే అది. మరి చెప్తున్నాను, దేవుని యోచనే అది. ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు, యోగ్యత లేని వారిని, అర్హత లేని వారిని ఎన్నుకొని మరి చెప్తున్నాను. అందుకే అంటే చూడండి, అందుకే వాక్యం ఉంటుంది, యెహోవా మహోన్నతులైనను దీనులైన ఆయన లక్ష్యం ఉంచుతాడు. యెహోవా మహోన్నతులైన దీనుల ఆయన లక్ష్యం ఉంచుతాడు. పెంట కుప్ప నుండి దీని సింహాసనాన్ని ఎక్కించుకుంటే ఆయన శక్తి కలిగిన దేవుడు అంటాడు. ఎన్నిక లేని గొర్రెల కాపరులు, యోగ్యత లేని గొర్రెల కాపరులు, కనీసం చెప్తున్నాను రోమా ఎంపైర్ ఏదైతే ఉందో, రోమా ఎంపైర్కి భయపడి కనీసం ఆ ప్రాంతంలో చెప్తున్నాను, ఆ దేశంలో కనీస హక్కుదారులతో ఉండేవాళ్ళు కూడా కాదు ఈ గొర్రెల కాపరులు. కనీస హక్కులతో ఉండేవారు కాదు. అలాంటి వారిని ఎన్నుకుని దేవుడు మహాసంగ్రామ చరిత్ర అధ్యయనాన్ని లిఖించే, చరిత్ర అధ్యయనాన్ని మార్చే మహా సంతోషకరమైన శుభార్తమానము వచ్చేసేవారు గొర్రెల కాపరు. ఎందుకంటే ఇది ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు, అర్హత లేని వారు, తృణీకరింపబడిన వారు, కొట్టబడిన వారు, కేవలం గొర్రెల కాపరులు. ఆ మిడిల్ ఆసియా మొత్తానికి మళ్ళీ చెప్తున్నాను, ఆ మిడిల్ ఆసియా మొత్తానికి విషయం ఆ మిడిల్ ఆసియా ఇప్పుడున్నదే విధంగా చూడండి. ఈయన క్రీస్తు దానికి ఇదే మీ కానవలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూసేదారని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన క్రీస్తులైన ప్రియులకి భూమి మీద సమాధానం. దేవునికి దూరమైన పరిస్థితులు కాదు గతంలో, ఇప్పుడైతే మళ్ళీ చెప్తాను. గతంలో దేవునికి మనిషికి చాలా వ్యత్యాసం వచ్చింది. దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో, మనిషి పాపంతో చచ్చిపోయిన పరిస్థితుల్లో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అంటూ నజరేయుడైన యేసు పుట్టాడు కాబట్టి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన క్రీస్తులైన ప్రియుల కంటే ఎన్నుకోబడిన ఈ క్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులుగా, పిల్లలుగా, సొంత పిల్లలుగా దేవుడితో మహిమ కలుగునుగా అంటున్నాడు. చూడండి ఒకసారి, సమాధానం కలుగునుగా అంటున్నాడు. చూడండి ఒకసారి. ఆ దూత తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము నుండి వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరి యోసేపును తొట్టిలో పండుకొని శిష్యును చూసి వారు చూసి ఆ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. అయితే ఎందుకు ఆశ్చర్యపడి మళ్ళీ నేను అడుగుతాను, ఎందుకు ఆశ్చర్యపడి అంటే అందుకే నేను ముందే చెప్పాను. ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు, లేవీలు ఉన్నారు, ఆ తరగతి క్రమం చొప్పున దేవుని మందిర పరిచయం నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆ ప్రాంతంలో లేవీలు ఉన్నారు, యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? దేవదూతలు వీళ్ళు కనబడ్డారని ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? దేవదూతలు నీచులైన వారిని, మరి చెప్తున్నాను ఆ పదాన్ని నేను వాడకూడదు, అక్కడ వాడేవారు. ఈ ఓల్డ్ టెక్స్ట్ లోకి వెళ్తే ఈ మాటలు కొన్ని ఉంటాయి, ఓల్డ్ ట్రాన్స్లేషన్ టెక్స్ట్ లోకి వెళ్తే ఈ మాటలు నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, అర్హత లేని వారిని, యోగ్యత లేని తృణీకరింపబడిన వారిని, కేవలం రాజ పౌరసత్వం లేని ఆ గొర్రెల కాపరు ఎన్నుకొని మహాసంగ్రామ చరిత్ర అధ్యయనాన్ని లిఖించడానికి నజరేయుడైన యేసు పుట్టాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు అని దేవదూతల చేత, పరలోక సైన్య సమూహం చేత వర్తమానం వరకు వచ్చిందంట. మరి వర్తమానం గొర్రెల కాపరు అలాగే ఆశ్చర్యపడి, అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవునికి మహిమ పరచుతూ స్తోత్రముచు తిరిగి వెళ్ళిరి. కన్న వాటిని, విన్న వాటిని, పరలోకం నుండి వర్తమానం ఏదైతే పంపబడిందో, పరలోకం నుండి వర్తమానం ఈ గొర్రెల కాపలకి ఎన్నిక లేని, అర్హత లేని, యోగ్యత లేని హేరోదు దినములలో నజరేయుడైన యేసు పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు, మనుష్య కుమారుడు పుట్టాడు అంటే కత్తి మీద సాం అని చెప్తాను. కత్తి మీద సాం, నజరేయుడైన యేసు పుట్టాడంటే మరి అలా కన్న వాటిని, విన్న వాటిని, హెవెన్లీ అథారిటీ మరి చెప్తున్నాను. దేవుడిచ్చిన ధైర్యంతో వీళ్ళందరూ ఆ ప్రాంతాలకు వెళ్ళి కన్న వాటిని, విన్న వాటిని దేని మర్చిపోకుండా నజరేయుడైన యేసు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు, యూదుల్లో నుంచి రక్షణ మొదలవుతుంది. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు స్వల్పమైన గ్రామం అయినా నీ నుంచి రక్షణ వస్తుందని చూడండి ఒకసారి. ఎవడో బెదిరిస్తే మరి చెప్తున్నాను, ఎవడో బెదిరిస్తే వాక్యాన్ని చెప్పకుండా ఆపలేదు మరి చెప్తున్నాను. ఇలా నన్న చేయలేదు, అవైతే అయ్యారు ఇప్పుడు సంఘాలు ఎవడో ఏమంటాడని వాక్యాలు ఆపేస్తాను మరి చెప్తున్నాను. ఎవడో ఏమంటాడని వాక్యాలు ఆపేస్తారు. చూడండి కొన్ని సంఘాల్లో చూడండి, ఎవడో ఏమనుకుంటాడని వాక్యాలు ఆపేస్తారు మరి చెప్తాను. ఉన్న మాట, కన్న మాట, విన్న మాట దేవుని గురించి, సత్యం గురించి
సంఘంలో నైతిక విలువ స్థాపించాలి. దాని సివియర్నెస్ ఏదైతే ఉందో తెలియకుండా కన్న వాటిని విన్న వాటిని చదివా దేవుడి సత్య గ్రంథమైన బైబిల్ ఆపేసి వాళ్ళకి మరి చెప్తాను బట్టర్ రాస్తారు కన్న వాటిని విన్న వాటిని చెప్పాలి. మరి చెప్తున్నాను నజరేయుడైన యేసు చెప్పాడంటే చెప్పాలి. మరి చెప్తున్న వాళ్ళు ఆ నజరేయుడైన బెత్లెహేము ఎఫ్రాతా ప్రాంతాల్లో నజరేయుడైన యేసు పుట్టాడంటే హేరోదు ఊరికి వదిలిపెడతాడా? గొర్రెల కాపర్లు వదిలి చెప్తున్నా కన్న వాటిని విన్న వాటిని నజరేయుడైన పరలోకం నుంచి ధైర్యం పంపబడిన వీళ్ళ గొర్రెల కాపర్లకు చెప్తున్నాను చూడండి. వీళ్ళు ఎవరో ఏమంటారు కానీ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు ఎవరో ఏమంటారు వాక్యం ఆపేరా వీళ్ళు బట్టర్ రాయలే వరకు నజరేయుడైన యేసు పుట్టాడు, నజరేయుడైన యేసు పుట్టాడు, యూదు నుంచి రక్షణ మొదలైంది ధైర్యంగా చెప్పారు ఆ ప్రాంతాల్లో. అడుగుతున్నాము సంఘాలు ఇలా చెప్తున్నారు వాక్యాలు. తాగకు రా అంటే గొడవ మొదలైన చెప్పరు. మళ్ళీ చెప్తున్నాను చెప్పరు, చిరాగా పడిపోతారు. ఎందుకంటే ఆ పరిస్థితులు అలా జరుగుతూ వచ్చాయి సంఘాల్లో. భయపడుతున్నాయి. మళ్ళీ చెప్తాను ఇప్పటికీ మనుషులకు భయపడి వాక్యాలు ఆపేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మనుషులకు భయపడి వాక్యాలు అప్పటికప్పుడే స్క్రిప్ట్ మళ్ళీ చెప్తున్నాను ఆ ప్రిపేర్ అయిన మెసేజ్ అయితే ఉందో చూసారా, ప్రిపేర్ అయిన మెసేజ్ అప్పటికప్పుడు మార్చే వాళ్ళు పాస్టర్లు, ఈ మెగా పాస్టర్లు ఎవరికి వాళ్ళు కూడా ఉన్నారు. మరి చెప్తున్నాను మనుషులకు భయపడి రాజకీయ పార్టీలకు భయపడి వాళ్ళందరూ ఏవైతే ఉన్నారో మెసేజ్ మార్చేస్తారు, వాళ్ళ టాపిక్లు డివైన్ చేసేస్తారు. మరి చెప్తాను వాళ్ళకు అనుకూలంగా చెప్తారు. ఈ నజరేయుడైన యేసు మరి మా గర్భాన్ని పుట్టిన నజరేయుడైన యేసు సత్యదైవం అని ఈ దేవుడు చెప్పిన సంఘాలు ఏమి ప్రకటించారు. మళ్ళీ చెప్తున్నాను బట్టర్ రాస్తారు అందరు. ఆ రోజు ఆ గొర్రెల కాపరు అలా చేయలేదంట. కన్న వాటిని విన్న వాటిని అపోస్తలు కూడా అలాగే ఇదేమంటే మనకు చేస్తారు. వాళ్ళగా కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మానలేదు. చూడండి అలాగే ఆ శిశువు సున్నతి చేయబడిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక ముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయన పెట్టింది. మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభు ప్రతిష్ఠ చేయవలను అని ప్రభు ధర్మశాస్త్రం అందు రాయబడినట్లు ఆయన ప్రభును ప్రతిష్ఠించటకును ప్రభు ధర్మశాస్త్రం నుంచి చెప్పబడిన పువ్వులను చేతనైను. ఇక్కడ మోసే ధర్మశాస్త్ర న్యాయులు దేవుని ఉద్దేశాలు ఇక్కడ రాస్తారు. మందిర విధులు, యూదులు ఎలా ఉండాలి, నిబంధనకు వెలుపల ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, నిబంధన కావలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, దాని గురించి కొంచెం రాస్తారు ఇక్కడ. మళ్ళీ అక్కడే ఇక్కడ ఒక విషయం ఉంటుంది చూడండి ఒకసారి. యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతులను భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. సిమియోను అని ఒకడు ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల ఆదరణ కొరకు ఎందుకు ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు? తునాతులు కలిపి చెప్తాను. తునాతులు కలిపి రాజ్యం యోషియా కాలం మొదలుకొని చివరి రాజు ఎవరు ఎందుకంటే మనకు తెలియదు, తెలియదు. యోషియా కాలం మొదలుకొని సిద్కియా కాలం వరకు మిగతా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారు కదా ప్రవచక ఇర్మియా ప్రవచించాడు బబులోను నాశనం అవుతుంది కానీ వినలేదు. సిద్కియా అవిధేయతను బట్టి బబులోని మీదకి యుద్ధానికి పోతే దేవుడు చెప్పకుండా యుద్ధానికి పోతే యూదా ఏదైతే ఉందో చిన్న రాజ్యమైన యూదాను మింగేయడానికి ఆ ప్రాంతాలని చూసిన ఆ ప్రాంతంలో యుద్ధానికి వెళ్ళాడు. పోయింది రాజ్యం. ఇజ్రాయెల్ ఆదరణ కొరకు మరి చెప్తున్నాను యెహెజ్కేలు గ్రంథంలో చెర పట్టబడుతుంది. ఎందుకు చెరను చెరపట్టిన దాని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లు వీళ్ళు ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నారు. 400 సంవత్సరాల నిరీక్షణకు సమాధానంగా 400 సంవత్సరాల వేదనకు బాధకు సమాధానంగా చెప్తున్నాను. 400 సంవత్సరాల వేదనకు 700 సంవత్సరాల ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్కి ఆదరణ కొరకు ఇజ్రాయేలు ఆదరణ కొరకు ఒక రక్షకుడు రాబోతున్నారు. అందుకే చూడండి అక్కడ రాసిన యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఆదరణ కొరకు వారు వెయిట్ చేస్తున్నారంట. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఆదరణ కొరకు వారు ఎదురు చూస్తున్నారంట. చూడండి ఒకసారి 9వ అధ్యాయం 6వ వచనం ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్నారంట. చూడండి ఒకసారి అధ్యాయం 400 సంవత్సరాల వేదనకు బాధలకు దేవునితో సంబంధం లేని ప్రజానికానికి అనైతికతతో చచ్చిన సమాజానికి వాళ్ళకంటూ సామ్రాజ్యం లేదు, వాళ్ళకంటూ పౌరసత్వం లేని ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఆ ఇజ్రాయేలు కొరకు ఆదరణకర్త కొరకు కనబడి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన సిమియోను అని ఒక మనుషుడు ఆ ఇజ్రాయేల్ ఆదరణ కొరకు ఇతడు కనబెడుతున్నాడంట. ఇజ్రాయేల్ ఆదరణ కొరకు ఎందుకు? వాళ్ళ రాజ్యం లేదు, వాళ్ళ పౌరసత్వం లేదు, వాళ్ళ అధికారం లేదు. రోమా ప్రభుత్వం వచ్చేసింది మహా సామ్రాజ్యంగా. ఆగను నేను తీసుకోపోయా కాటేజ్ ఫర్నిక్ అని పెద్ద యుద్ధాలను చేయించిన రోమా ప్రాంతాల్లో
రోమా ప్రాంతం ఈ మిడిల్ ఆసియా ఏదైతే ఉందో ఆ మిడిల్ ఆసియాని స్వాధీనం చేసుకున్న రోమా ప్రభుత్వంలో ఇలా పౌరసత్వం లేదు, యూద తక్కువ జాతిగా నిమ్న జాతిగా చూసిన ఆ రోమా ఎంపైర్ లో ఇజ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడుతుంది. అందుకే రాయబడుతుంది చూడండి, మన కుమారుడు కనిపించబడిన ఆయన భుజం మీద రాజభరణుడు, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తను, బలవంతుడైన దేవుడును, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త యొక్క అధిపతి ఆయనకు పేరు. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, యోచనలు యోచించే అనాది కాలం పురాతన కాలం వరకు శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతను కనపరుస్తూ అనాదిలో వధింపబడిన ఆలోచనకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉండే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు అని అడుగుతుంది. ఆ మాట చూడండి, నిత్యులకు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు దేవుడు నజరేయుడైన యేసు. ఆయన భుజం మీద రాజభారం ఉంటుంది, ఆయన భుజం మీద రాజభారం ఉంటుంది, దేవుని రాజ్యం ఆయన భుజం మీద ఉంటుంది, ఆయన భుజం మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సువార్తను ప్రకటించాడు ఆవిరిగా ఆయన మారిపడింది. ఆయన భుజం మీద అందుకే రాజ్యభారం ఉంటుంది. ఆలోచనకర్త అనాథులు అందుకే వధింపబడ్డాడు. ఈ ఆలోచనకర్త యోచనను యోచించాడు ఇప్పటి వరకు మేము రక్షించుకుంటున్నట్టు. బలవంతుడైన దేవుడు మిడిల్ ఆసియా అని చెప్తున్నాను. ఈ మిడిల్ ఆసియా అన్న పదం ఎందుకు పడుతుంటే దావీదు ప్రాంతాలు ఇవన్నీ. ఇప్పుడు దావీదు యుద్ధం గెలిస్తే, ఇప్పుడు దావీదు చూడండి ఆ గోలియాతు దావీదు యుద్ధంలో, ఇప్పుడు దావీదు గెలిస్తే మరి చెప్తాను, దావీదు గెలిస్తే ఆ ప్రాంతాలన్నీ మాట్లాడుకోవాలి. బెత్లెహేము నుంచి ఈ నజరేతు సుమారు 100-150 కిలోమీటర్లు మైళ్ళు ఉంటుంది. అంటే నేను అడుగుతున్నాను, ఈ ప్రాంతాలన్నీ, ఈ మిడిల్ ఆసియా ప్రాంతాలన్నీ మాట్లాడుకోవాలి. ఏంటి? దావీదు దేవుడే నిజమైన దేవుడు, దావీదు దేవుడే సత్యవంతుడైన దేవుడు, యుద్ధాన్ని గెలిపించి వాళ్ళ వెనకాల దేవుడే అని. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వందల దేవత ఎవరైతే ఉన్నారు, అరువు తెచ్చిన దేవత ఎవరైతే ఉన్నారు, ఈ ఆర్థమి దేవుడు అని, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారుగా భయలు అని, వీళ్ళు ఎవరైతే ఉన్నారు దేవుడు కాదు నజరేయుడు. అప్పటికి యెహోవాయే దేవుడిని ఒప్పింపజేయడానికి ఆ మిడిల్ ఆసియా మొత్తం మాట్లాడదు. అప్పటికి దావీదు గెలవాలి. అందుకే బలవంతుడైన దేవుడు అన్న పదాన్ని వాడారు. జలరాశులని ఏకరాశిగా నిలిపే దేవుడు. గుర్తుపెట్టుకోండి, తన ప్రజలని రక్షించుకొని నడిపించిన, అరణ్యంలో సమృద్ధిగా నడిపించగలిగిన బలమైన దేవుడు. గుర్తుపెట్టుకోండి, అందుకే బలవంతమైన దేవుడు రాశారు. అందుకే ఆ ఆదరణ కొరకు కనిపెడుతున్న ఆ దేవుడిని ఇప్పుడు చేతపట్టుకున్నాడు. ఆ పెద్ద మనిషి సిమియోను చేతపట్టుకున్నాడు. ఆ ఆదరణకర్తను, ఇజ్రాయేల్ ఆదరణకర్తను, బలవంతులైన దేవుడిని, నిత్యుడైన తండ్రిని, ఆశ్చర్యకరుడైన దేవుడిని పట్టుకున్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం చూడండి. ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండదు. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడకం మునుపు మరణం పొందగానే అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినది. ఆత్మవశుడి అతను దేవాలయంలోనికి వచ్చిన అంతర ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించిన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతను తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని సాక్షాత్తు దేవస్థుతిని మళ్ళీ చెప్తున్నాను, దానియేలు గ్రంథంలో చెప్పబడిన మనుష్య కుమారుడు దేవస్థుతిని, దైవాన్ని, అదృశ్య దేవుని స్వరూపమైన క్రీస్తును చేతులు ఆరబట్టుకొని దేవస్థుతించారు. ఎందుకంటే ఇశ్రాయేల్ ఆదరణ కర్త అయిన, సర్వలోక మానవాళికి రక్షణ ఆధారంగా ఉన్న దేవుడు. అందుకే అర్థం, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పొందిస్తున్నావు. ఎందుకు ఆ మాట రాశారు? నేను చనిపోమని చెప్పావు, నేను చూసిన తర్వాత నేను చనిపోతాను. ఆ మాట మళ్ళీ రిపీటెడ్గా రాస్తున్నాడు. చూడండి, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన మీ రక్షణ నేను కనులారా చూచితిని. చూడండి, నేను చెప్తాను, ప్రవక్తలు మహారక్షణను వాళ్ళ కాలంలోనే మహారక్షణను ప్రవక్తలు చూశారు. ఎవరు ప్రవక్తలు ఎలా ఉన్నారంటే అంటున్నారు, ఎవరు ప్రవక్తలు ఎలా ఉన్నారంటే టచ్ అంటారు, ఎవరు ప్రవక్తలు ఎలా ఉన్నారంటే వాళ్ళ ప్రాపసీ ఇలా చెప్తారు. ప్రాఫెసీ అంటే కూడా మరి చెప్తున్నాం, ప్రాఫెసీ అంటే థియాలజీ తెలియదు, మరి చెప్తున్నాను థియాలజీ తెలియదు, ఏమి తెలియదు, బైబుల్ తెలియదు, దానికి హిస్టరీ బేస్ తెలియదు, ప్రతిదీ ప్రవచనం అయిపోయింది. మరి చెప్తాను, మహారక్షణ చూసిన ప్రవక్తలు ఎక్కడ? మీరు పిచ్చిగా చేస్తున్న క్రైస్తవమైన నవ్వులపాలు చేస్తున్న ఈ ప్రాఫెసీస్ ఎక్కడ అని అడుగుతున్నాను. ఈ ప్రాఫెసీస్ ఎక్కడ? బైబిల్లో చెప్పబడిన మహాప్రాఫెసీలు, మహా చరిత్ర అధ్యయనాన్ని లిఖించి చరిత్రను మార్చే ప్రవక్తలు ఎక్కడ? మరి నేను అడుగుతున్నాను, మీరెక్కడ? మీ కార్ నంబర్ 6 మీరెక్కడ? నీ షేర్ నంబర్ సెల్లు అని ఎక్కడ అడుగుతున్నాను? ఎక్కడ? మీ సొంత ఆ రోజు బురి శాతం కొడుకులు ఆ పరిస్థితి మరి చెప్తున్నాను. తండ్రి ఇంటి మీ దొంగలుగా మార్చేశారు, మీ ప్రాఫెసీస్తో, మీ దొంగ ప్రాఫెసీస్తో మరి చెప్తున్నాను. దొంగ ప్రాఫెసీస్తో ప్రజల్ని దోచుకుంటున్నారు, అన్యాయంగా ప్రజలు దోచుకుంటున్నారు. వీళ్ళైతే ఎవరైతే పెద్ద మెగాలో సంఘాలు ఏవైతే ఉన్నా మరి చెప్తున్నాను, ప్రాఫెసీ అంటే తెలియని సంఘాలు ఉన్నాయి. ఇప్పటికి ప్రాఫెసీ అంటే తెలియని ప్రజానికి ఉంది. మరి చెప్తున్నాను, వాక్యం తెలియనంత వరకు ఈ ఆటలు ఇలాగ సాగుతాయి. అంటే సాగుతాయంటే థియాలజీ తెలియాలి, బయోగ్రఫీ తెలియాలి, బైబిల్ హిస్టరీ తెలియాలి, బైబిల్ తెలియాలి, వాక్యం తెలియాలి. ఎందుకు మొత్తుకుంటారు? తెలియనంతకాలం దోచుకుంటూనే ఉంటారు. ప్రొఫెసీ అంటే తెలివి, వాళ్ళ దొంగ ప్రొఫెసీ, వాళ్ళ స్వప్రయోజనాలకి దురద చెవులు గల వారి జనులు వాళ్ళ వైపు తిరుగుతారు. వాళ్ళ బిజినెస్ గానే మారుస్తారు. గుర్తుపెట్టుకోండి,
మారుస్తారని అడుగుతున్నాను. మారుస్తారు. బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, సేవ విధి విధానాలు తెలియదు, పద్ధతులు తెలియదు, ప్రాఫెసీ అంటే తెలియదు. అప్పటి కాలంలో ఎందుకంత మహిమ కలిగిన కార్యాలు జరిగాయో తెలియదు, అసలు దర్శనాలు అంటే ఏంటో తెలియదు, అసలు ప్రాఫెసీ అంటే ఏంటో తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాఫెసీలు అంటే ఫైర్ అనే ప్రాఫెసీలు. ప్రాఫెసీలు అంటే నీ కారు నెంబర్ 4, నీ సీర్ నెంబర్ 8 అని చెప్పేవాడు. ఇవి ప్రాఫెసీలో మనం చెప్తాను. ఇవి ప్రాఫెసీలు. సన్నాసి పనులు గుర్తుపెట్టుకోండి. ప్రజలు దోచుకుని తినే దేవుడు ఊరికి చూస్తుంటే నరికేస్తారు. గుర్తుకుంటే సొంతంగా ఇష్టానుసారంగా బోధన చేసిన బిలామును, సొంతంగా దానానికి ఆశపడి బిలామునైనా చెప్తున్నాను, బిలామునైనా వదిలిపెట్టలేదు. సొంత ప్రవక్తనైనా దేవుడు గుర్తుపెట్టుకుని నరికేసారు. గుర్తుపెట్టుకోండి, బిలామును నరికేశారు. మరి చెప్తున్నాను, గేహాజీ వెళ్ళాడు, గేహాజీ పోయింది. గుర్తుపెట్టుకోండి, దేవుడి ప్రజలు దోచుకుంటే దేవుడి వాక్యాన్ని అన్యాయంగా అక్రమంగా వక్రీకరించి ఇష్టానుసారంగా బోధలిసి దేవుడు నరికిపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యాలు గుర్తుపెట్టుకుని కుటుంబ పరిస్థితులు బాగుపడవు. అందుకే వాక్యాన్ని ఉన్నది ఎలాబరేట్గా వివరించే మన సేవకులు కావాలి. సంఘాల్లో సేవకులు విశ్వాసమే కావాలి. గుర్తుపెట్టుకుని అలాగే దీనికి హిస్టరీ చెప్తున్నాను. ఇంకొంచెం ఈ వాక్యం పొడిగిని చెప్పాలి. రోమా 80 హిస్టరీ ఇంకొంచెం పెద్దగా ఉంది, ఇంతవరకు చదివింది కానీ సమయం చాలా అయిపోయింది. ఇంతవరకు చదివి, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో దీని ఎక్స్ప్లెనేషన్ చూడడం ఒక మామూలు విషయం కాదు. మీరు చెప్తున్నాను, ఇంకా చాలా బ్రీఫ్ హిస్టరీ పైన అవుట్లైన్స్ చెప్తూ వెళ్తున్నాను. దేవునికి మహిమ కాక ఇలా ప్రార్థన చేసుకుని మనుషులు పరిశుద్ధ నమ్మకమైన దేవుని చెల్లిస్తూ ఇంతవరకు మీ వాక్యంతో ముందు నడిపించినందుకు స్థుతులు చెల్లిస్తూ మా ప్రాణాలకు శరీర దయనీకి చేసి ప్రార్థిస్తుంది.